హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మనం ఉన్నాం హైదరాబాద్లోని చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో. సో మనతో పాటు షెఫ్ కిషోర్ గారు ఉన్నారు. సో మెస్మరైజ్ చేసే వంటకంతో ఏం చూపించబోతున్నారు, మనం ఏం తయారు చేసుకోబోతున్నాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏం సంగతులు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం, థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మా కోసం ఏం తయారు చేసి చూపించబోతున్నారు? మా వాళ్ళు రెడీగా ఉన్నారు. సార్ ఇది వచ్చేటప్పటికి కొత్తిమీర చికెన్ కర్రీ. సో ఫ్రెష్గా కొత్తిమీర అంటే ఇప్పుడు ఉన్న దానికి ఏంటంటే కొద్దిగా న్యూట్రిషనల్ వైజ్గా చూసుకున్నా కానీ కొత్తిమీర బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే మనం మెయిన్గా గార్లిక్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో కొత్తిమీర చికెన్ కర్రీ. ఎస్. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చికెన్ అండ్ కొత్తిమీర. అవును. సో దాంతోపాటు గార్లిక్. సో ఎట్లా సార్, అంటే రైస్ కోసమా లేకపోతే రోటీ కోసమా, ఎలా యూజ్ చేయగలుగుతాం? ఎట్లయినా తినొచ్చు సార్ మీకు. అది రోటీతో అయితే కనుక ఇంకా బెస్ట్. రైస్తో తినాలి అనుకుంటే కనుక అది కొద్దిగా డ్రైగా చేసుకుంటే రైస్తో పాటు వెళ్తుంది. మనం తయారు చేసుకునే విధానంలోనే దేనికి డిఫరెన్స్ ఉంటుంది. సో చూసుకోవాలి. ఓకే సార్, మరి కొత్తిమీర చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తారా? సార్ దానికి వచ్చేటప్పటికి గార్లిక్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్, సాల్ట్, ఇఫ్ రిక్వైర్డ్ ఓన్లీ చిల్లీ పౌడర్. ఎందుకని ఇఫ్ రిక్వైర్డ్ అన్నానంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కనుక రెడ్ కలర్ది ఏది వాడినా దాని కలర్ మారిపోద్ది, బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఎక్కువగా మనం పాలక్ పన్నీర్ కానీ మేతి కూర చేసుకున్నప్పుడు ఎక్కువగా స్పైసీ వచ్చేటప్పటికి గ్రీన్ చిల్లీ నుంచే రావాలి. లేదు అనుకుంటే కనుక పెప్పర్ పౌడర్, పెప్పర్ వాడాలి అంతే. సో మ్యాక్సిమం కారం అనేది తగ్గించుకోవాలి. అదేంటంటే కలర్ మారిపోతుంది, బ్లాక్ వచ్చేస్తుంది, గ్రీన్ రాకుండా. ఎస్, కర్రీ మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తుంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఎక్కువగా మనం ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువ వాడుతున్నప్పుడు, లైక్ ఇప్పుడు కొత్తిమీర చికెన్ వాడుతున్నాం, సమ్టైమ్స్ గోంగూర చికెన్, ఏది వండినా సో మీరు మిర్చీలు కానీ మిర్చి పేస్ట్ కానీ పచ్చికారం అంటారు, సో అది కానీ వాడుకుంటే బెస్ట్. ఓకే సార్, కావాల్సిన పదార్థాలు అయితే నోట్ చేసుకున్నారు. ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం కొత్తిమీర చికెన్ కర్రీ, చాలా టేస్టీగా. అండ్ కిషోర్ సార్ అంటే డెఫినెట్గా ఈజీ ప్రొసీజర్ అండ్ టేస్టీ రెసిపీ ఉంటుంది. సో ముందుగా మనం ఏం చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం సార్. ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకున్నాం మనం. అండ్ డెఫినెట్గా ఏ కర్రీ అన్నా ఆయిల్ కావాలి కాబట్టి మీకు ఇంగ్రీడియంట్స్లో నూనె అనేది చెప్పలేదు. సో నూనె అయితే కంపల్సరీ. కొద్దిగా ఆయిల్ వేసుకొని సార్. సో మనం ఇక్కడ ఆయిల్లో కూడా ఏమైనా స్పెషల్ లైక్ పల్లి ఆయిల్, సన్ఫ్లవర్ ఇట్లా ఏమన్నా ఉంటుందా సార్? ఏదైనా ఓకే సార్. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే న్యూట్రిషనల్ వైజ్గా చూసుకునేటప్పటికి గానుగు నూనె ఎక్కువగా వాడుకుంటున్నారు. అచ్చా, ఏ నూనె అయినా పర్వాలేదు, గానుగు నుంచి తెచ్చుకుంటున్నారు షాపులో కాకుండా. ఎందుకంటే ఓల్డెన్ డేస్ కన్నా చూసుకుంటే ఇప్పుడు ఎక్కువగా హెల్త్ మీద ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. సో గానుగు నూనె ఏంటంటే మీకు క్వాంటిటీ చాలా తక్కువ పట్టింది, రెగ్యులర్ ప్యాకెట్ ఆయిల్ కన్నా కూడా ఇది చాలా తక్కువ పట్టింది. బట్ టేస్ట్ కూడా అట్లాగే ఇంక్రీజ్ అవుతుంది సార్ దానికి, గానుగు నూనెకి. సో డెఫినెట్గా టేస్టీ ఉంటుంది అండ్ మీరు ఎక్కువ వాడాల్సిన అవసరం కూడా లేదు. సో కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది, బట్ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి డెఫినెట్గా గానుగు నుంచి ఆయిల్స్ తెచ్చుకోండి, అది ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. కానీ సో ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాను సార్. కొద్దిగా మనం రోస్ట్ చేసుకోవాలి, అంటే ఆయిల్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్, గ్రీన్ చిల్లీస్, ఓకే, దాంతోపాటు కొద్దిగా రోస్ట్, ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్లోగా కొత్తిమీర వేసుకుని కొద్దిగా మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే లేదంటే అది ఏమొస్తుంది, కొత్తిమీర పచ్చివాసన వెళ్ళి వచ్చేస్తుంది. ఓకే. సో తినేటప్పుడు ఏంటంటే జనరల్గా చాలామంది లైక్ చేయరు. సో ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ చికెన్ తయారు చేస్తున్నాం సార్? ½ కేజీకి చేస్తున్నాం సార్. సో ½ కేజీకి ఒక 20 to 25 గార్లిక్ పెద్దవి. ఫస్ట్ చెప్పాను కదా సార్, హెల్త్ వైజ్గా అన్నప్పుడు గార్లిక్ మీ చాయిస్. కావాలి అంటే కొద్దిగా పెంచుకోవచ్చు, తినరు మా పిల్లలు ఇష్టపడరు, లేకపోతే మా వాళ్ళు ఇష్టపడరు అంటే తగ్గించుకోవచ్చు. బట్ ఫ్రెష్ గార్లిక్ వాడితే దాని టేస్ట్ వేరు సార్. ఓకే, ఒక 20 అయితే గార్లిక్ పెట్టుకోండి ½ కిలో చికెన్కి. దాంతోపాటు మేము ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అవాయిడ్ చేయడం బెటరు. సో కలర్ కంప్లీట్గా మారుతుంది కాబట్టి, సో నీట్గా లుక్ వైజ్ అండ్ టేస్టీ వైజ్ బాగుండాలంటే అవాయిడ్ చేయండి. కొద్దిగా ఇది ఇట్లా వైట్ షేడ్ వస్తూ ఉంటుంది సార్ మీకు. సో మిర్చి అప్పుడు వచ్చేటప్పటికి మనం కొత్తిమీర 1 bunch వాష్ చేసి పెట్టుకుని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. కొంతమంది కట్ చేసి వేసేసుకుంటారు, తొందరగా మగ్గిపోతుంది కదా అని చెప్పి. ఇంకా చిన్నగా కట్ చేసి, ఇంకా చిన్నగా మీకు ఈజీ అవుతుంది అనుకుంటే అదేమో ఎట్లయినా వేసుకోవచ్చు మీరు ఇలా ట్యాప్ చేయొద్దు, గరిటతో కలిపేసుకోవచ్చు. సార్కి ఈజీగా అలవాటు ఉంటుంది కాబట్టి పట్లా వేస్తున్నారు. కొద్దిగా ఫ్రై చేసుకుంటే చిల్లీస్తో పాటు ఈ కొత్తిమీర కూడా మగ్గిపోయినట్టు అవుతుంది మీకు. సో ఇదిగోండి చూడండి, లైట్గా షేడ్ మారుతూ ఉంటుంది. సో ఎక్కువ మీరు ఇచ్చేది ఎక్కువ చేశారనుకోండి మళ్ళీ కలర్ మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే,
గార్లిక్ పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మీరు కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో అప్పుడు అన్నీ ఈక్వల్గా వేగిపోతాయి. కలర్ అయితే ఆల్మోస్ట్ మారింది సార్. మనం దీన్ని పేస్ట్ ఏమైనా చేసుకుంటాం? పేస్ట్ చేసుకోవాలి సార్, అప్పుడే మీకు పీసెస్ కూడా కోటింగ్ లాగా ఉంటుంది. సో కొత్తిమీర ఫ్రై చేసేటప్పుడు నిజంగానే ఒక కమ్మని స్మెల్ వస్తుంది అబ్బా. సో డెఫినెట్గా కొత్తిమీర ప్రతి దాంట్లో వాడాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ వాడుతున్నాం బికాస్ మనం తయారు చేసుకునేదే కొత్తిమీర చికెన్ కర్రీ కాబట్టి. సో కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్తో పాటు. సో ఇవి గార్లిక్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ కలర్ మారింది. ఇది కొత్తిమీర కూడా మగ్గిపోయింది కాబట్టి కట్టేసుకోవచ్చు, ఆపేసుకోవచ్చు. సో మీరు మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కలర్ మారిపోతే, వెల్లుల్లిపాయ కలర్ కొంచెం బ్రౌనిష్ అయ్యి అండ్ పచ్చిమిరపకాయల కలర్ కంప్లీట్గా వైట్గా మారిపోయి అండ్ కొత్తిమీర మారితే సరిపోతుంది. ఇట్లా బ్రౌనిష్ వస్తుంది సార్. ఎక్కువ కుక్ అయిపోయింది అనుకోండి దాని టేస్ట్ మారిపోద్ది. సో ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని పేస్ట్ చేసుకోవాలంటే కొంచెం చల్లగా అవ్వాలి. కొద్దిగా ఒక 5 minutes అయితే తొందరగానే కూల్ అయిపోతుంది. ఆల్ రైట్, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ 3 జాగ్రత్తగా వేయించుకున్నాం ఆయిల్ తక్కువ వాడుకొని. అండ్ ఇప్పుడైతే కొంచెం చల్లగా అయింది. సో దీన్ని మనం మిక్సీ పట్టుకుంటున్నాం. ఆహా, వేగిన కొత్తిమీర స్మెల్ ఎంత బాగుంది అంటే, సో మీరు అప్పుడప్పుడు అందుకే కొత్తిమీర పచ్చడి అది ట్రై చేయాలి. సో మనం చూస్తే ముందుగా వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకున్నాం. అవి కొంచెం దోరగా మారిన తర్వాత సో నీట్గా కడిగి పెట్టుకుని కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. సో మొత్తం అన్నీ క్లియర్గా వేగిన తర్వాత ఎలా ఉంది అంటే ఇదిగో ఇలా ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోబోతున్నాం. ఆల్రైట్, మన పేస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం ముందుగా కొత్తిమీర పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసి మొత్తం వేగిన తర్వాత చల్లార్చి ఇలా పేస్ట్ చేసుకున్నాం. సరే, ఇది పక్కన పెట్టేసుకుందామా? సో నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. చిన్న కడాయిలో కానీ లేదంటే వైట్ వెసల్స్ ఉంటే మనకు అల్యూమినియం వెసల్స్లో అయితే చికెన్ ప్రాపర్గా ఉడికింది. ఓకే, ఎక్కువ మంది స్టీల్లోకి ప్రిఫర్ చేస్తున్నారు. ఇంతకుముందు అసలు పాత రోజుల్లో అల్యూమినియం ఇవే, ఇప్పుడు ఎక్కువగా దాన్ని పట్టించుకోవట్లేదు. సో ఈ గ్యాస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ పొయ్యిల దగ్గరికి వెళ్ళారు, కట్టెల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు. సో అలా 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 పాత ఆటికి వెళ్తున్నారు. ఇండాలియం కానీ లేదా అల్యూమినియం వెసల్స్ కానీ వాడుతున్నారు ఇప్పుడు. సో ఇక్కడ మనం కుక్కర్ వాడడం లేదా సార్? అవసరం లేదు, నార్మల్గా అయిపోద్ది. చికెన్ మ్యాక్సిమం కుక్కర్ కంటే నార్మల్గా వండుకోవడమే బెటర్ అంట. టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో ఈవెన్ మీరు వాళ్ళు కుక్కర్ పెట్టుకుని 2-3 విజిల్స్కి ఆపేస్తారు. దాని బదులు నాటుకోడి అంటే కనుక మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి దాన్ని కుక్ చేసుకుంటారు, కానీ లేకపోతే అక్కర్లేదు. మామూలుగా అయితే కుక్ అయిపోద్ది అసలు మనకి. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇదేంటంటే కొద్దిగా గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నేను. సో ఎందుకంటే కొద్దిగా రొటేట్ చేస్తే మనకి ఏమన్నా కానీ ఇది అయిపోతుంది. సో కొద్దిగా ఆనియన్స్ వాడుతున్నాను దీంట్లో. ఓకే, సో మీడియం సైజ్ చిన్నగా కట్ చేసుకుని వాడుకోవాలి ఇవి, ఎందుకంటే మనకి గ్రేవీ రావడానికి హెల్ప్ చేస్తుంది ఇది. ఓకే, సో కొంతమంది ఏంటంటే దీంట్లోనే చికెన్లోనే కరివేపాకు కూడా వేసుకోవడానికి ఇష్టపడతారు. సో అదేంటంటే ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, ఓకే, ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది కర్రీ లీవ్స్ నుంచి వచ్చేది. ఈ కరివేపాకు వేయడం వల్ల నీచు వాసన కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది అది. కొద్దిగా మాడుకోకుండా, ఎందుకంటే స్టీల్ దాంట్లో కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఎక్కువ మంది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉంటారు, మనకి తొందరగా వేగిపోతుంది, టైం అయిపోతుంది అన్నట్టుగా. స్లో ఫ్లేమ్లో అయితే ఆనియన్ ట్రాన్స్పరెంట్గా వస్తుంది, నీట్గా కుక్ అవుతుంది మాడకుండా. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ బెటర్ దగ్గర ఉంటే అయిపోద్ది, వేసేసి ఏగేసాక వద్దాంలే అంటే కాదు. సరే, ఇక్కడ మనకి చెన్నై అమృత ఇన్స్టిట్యూట్లో మెయిన్ ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఏం కోర్స్ ఉంది, ఆఫ్టర్ 10th తర్వాత ఏం కోర్స్ ఉంది? ఆఫ్టర్ 10th తర్వాత అంటే మనకి ఈడిహెచ్ఎం అని చెప్పి మలేషియన్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఉన్నాయి సార్. ఈడిహెచ్ఎం ఉందంటే ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది. ఓకే, అట్లాగే పీజీ డిప్లొమా అని చెప్పి ఒకటి ఉంది, ప్రొఫెషనల్ డిప్లొమా 10th క్వాలిఫికేషన్ మీద. ఇవి రెండు ప్లస్ మన జేఎన్టీయూ నుంచి కూడా డిప్లొమా ఇన్ హోటల్ ఆపరేషన్ అనేది ఉంది. ఓకే, అది లోకల్ మనకి హైదరాబాద్ బోర్డు ఉంటుంది, అది జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని, దాని నుంచి ఇస్తాము. సో ఇంకోటి ఇంటర్ తర్వాత అంటే కనుక మీకు డిగ్రీ ఉంటుంది మనకి. ఓకే, సో 3 years డిగ్రీ. అది 3 years.
10th తర్వాత చేసేది 2 ఇయర్స్ది ఉంది, 3 ఇయర్స్ది ఉంది సార్. ఓకే. సో ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు, ఎప్పుడు చూసినా ఇంజనీరింగ్ చదివించాలి లేకపోతే డిగ్రీ పంపించాలా అనే కాదు, డిఫరెంట్ కేటగిరీస్ ఏమున్నాయి, లైక్ హోటల్ మేనేజ్మెంట్, సిఏ ఇలా. సో డెఫినెట్గా మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల గురించి ఆలోచించేటప్పుడు ఇక్కడికి వచ్చి ఏంటి ఏమున్నాయి అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో లేదు అంటే వెబ్సైట్లో కూడా ఉంటాయి సార్, అందుబాటులో ఉంటాయి మీకు. మనకి ఏవియేషన్ కూడా ఉంది. సరే ఇట్లా కొద్దిగా బ్రౌనిష్ వచ్చేటప్పుడు, కంప్లీట్గా బ్రౌనిష్ అవ్వకూడదు, కొద్దిగా బ్రౌనిష్ అయ్యేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసుకుంటే, అది కూడా లిటిల్ బిట్ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. ఆ ఫ్రెష్ టేస్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది పోతుంది అనమాట. మీకు ఎక్కువసేపు ఫ్రై చేసి కింద కొంతమంది ఏంటంటే అడుగంటే దాకా వేపిస్తూ ఉంటారు. అట్లా చేయటం వలన ఏంటంటే ఆ జింజర్ గార్లిక్లో ఉన్న ఫ్రెష్ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇది అయిపోతుంది. ఓకే, జస్ట్ ఆ పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం బోన్లెస్ అట్లా ఏం లేదు కదా సార్, మీ చాయిస్ సార్ అది. అచ్చా, బోన్లెస్ కావాలి అనుకుంటే బోన్లెస్ తెచ్చుకోవచ్చు, లేదు అంటే మీరు విత్ బోన్ కూడా వేసుకోవచ్చు, రెండు వాడచ్చు. వాటర్ లేకుండా చూసి మీరు ఇచ్చేసుకోండి. ఓకే. వేసిన మట్టిని కింద స్టిక్ అవ్వకోకుండా కొద్దిగా మనం రొటేట్ చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా ఫ్రై అవుతుంది చికెన్ కూడా. ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంది. అండ్ చికెన్ అనేసరికి ఇంట్లోనే కాదు బ్యాచిలర్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో రూముల్లో ఉండేవాళ్ళు, ఉండి చదువుకునే వాళ్ళు. సో ఇలా ఈజీగా ప్రొసీజర్ ఉన్నప్పుడు మీరు కూడా, సో మ్యాక్సిమం పీపుల్ రైస్ పెట్టుకొని కర్రీలు తెచ్చుకోవడం కూడా అవాయిడ్ చేసుకొని ఇలా కావాల్సినప్పుడు వీకెండ్స్ ఉన్నప్పుడు చికెన్ వండుకోవాలి అంటే సింపుల్గా ఇలాంటి రెసిపీస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోయినట్టు అవుతుంది, ఫ్రై కూడా అవుతుంది మనకి. సో మనం వాటర్ వేయడానికి ముందు కొంచెం వాటర్ వేయకోకుండా మ్యాక్సిమం ఫస్ట్ కుక్ చేయాలి. అది కుక్ చేసుకున్నాం అనుకోండి చికెన్ కూడా ఫ్రై అవుతుంది, ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది ఉంటుంది చూసారా, అది కొద్దిగా పోతుంది అనమాట. ఓకే. సో కావాలి అని అంటేనే వాడుకోవాలి, ఒక 5 minutes. ఓకే. జస్ట్ అట్లా అయిన తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా మూత పెట్టుకున్నాం అనుకోండి, అది ఈజీగా ఇది అవుతుంది. సో కిషోర్ సార్ మనకి కొత్తిమీర చికెన్ కర్రీ తయారు చేసి చూపిస్తున్నారు. సో మగ్గడానికి పెట్టుకున్నాం, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీకు మొత్తం అంతా కూడా వైట్ కలర్ వాటర్ అంతా వస్తూ ఉంటుంది, ప్లస్ కలర్ కూడా ఏంటంటే మీకు ఇట్లా వైట్గా టర్న్ అవుతుంది. ఎస్. సో ఎందుకంటే డౌట్ ఉంటే కనుక ఇప్పుడు మీరు కొద్దిగా లిటిల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కుక్ అవ్వలేదు అంటే కనుక, మీరు లేదు అంటే కనుక పీస్ని ఇట్లా మధ్య కట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే తెలిసిపోద్ది, పర్ఫెక్ట్గా విడింది. అట్లా వైట్నెస్ లోపల మాయిశ్చర్గా కానీ ఏమీ లేకుండా ఉండిపోతుంది అది. సో మీరు ఇట్లా వచ్చిన తర్వాత కొద్దిగా ఇఫ్ రిక్వైర్డ్ అయితేనే కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ కాకుండా. ఓకే. మనం సాల్ట్ కూడా యాడ్ చేయలేదు కదా సార్? ఏం యాడ్ చేయలేదు సార్. సాల్ట్ యాడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ ఇంకా కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో దానివల్ల ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయింది కొద్దిగా మనకి. కొద్దిగా ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకుని, కావాలంటే మనం తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అది. సో కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టి తీసి ఒక 3 to 4 minutes తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఏ కర్రీలోకైనా సరే ఒకసారి సాల్ట్ వేయగానే ఏంటంటే మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది దాంట్లో ఉన్న మ్యాక్సిమమ్ వాటర్ అంతా. కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక 2 minutes. చాలామంది గ్రేవీ కోసం కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇట్లా వాడుతుంటారు కదా. సో చికెన్ కర్రీస్లోకి మీకు అది కొబ్బరి తగ్గించుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ వచ్చినా కానీ ఏంటంటే టేస్ట్ మారుతుంది. దాని బదులు ఏంటంటే గసగసాలు, ఎందుకంటే అది గ్రేవీ చిక్కబడటానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే. గసగసాలు కానీ లేదా జీడిపప్పు కానీ, దోసపప్పు అంటారు, మిలన్ సీడ్స్ అంటాం మనం, అవి వాడుకున్నప్పుడు ఏంటంటే ఆ గ్రేవీ అనేది ఆటోమేటిక్గా చిక్కబడతా ఉంటుంది, ఆటోమేటిక్గా చిక్కబడుతుంది. సో టేస్ట్ కూడా మారుతుంది అనమాట. పీస్కి కూడా అది ఏదైతే మనం చికెన్ కానీ మటన్ కానీ వాడుతున్నామో అది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ మసాలా కూడా. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆ కొబ్బరి గ్రైండ్ చేసేసే బదులు జీడిపప్పు కానీ మిలన్ సీడ్స్ కానీ ఎక్కువ కూడా అక్కర్లేదు. మీకు ఒక 1 kg చికెన్ తీసుకున్నారు ఇంకొక 4 to 5 జీడిపప్పులు అంతే, కొద్దిగా మీకు ఇది చేసుకున్నారనుకోండి, అది మెలన్ సీడ్స్, ఇవి మీకు ఆటోమేటిక్గా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇదిగోండి సాల్ట్ వేయబట్టి మొత్తం మాయిశ్చర్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అది. సో అందుకని నేను వాటర్ ఇఫ్ రిక్వైర్డ్ అయితేనే యాడ్ చేసుకోముందు. సో అట్లా మాయిశ్చర్ ఉండగానే
మనం ఇందాక చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసాం అనుకోండి, పీస్ కూడా ఆ ఫ్లేవర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. ప్లస్ పీస్కి కూడా కోటింగ్ లాగా పట్టుకుంటుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం కొత్తిమీర పేస్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో మనం సాల్ట్ యాడ్ చేయలేదు. సో చికెన్లోనే సాల్ట్ యాడ్ చేసి కొంచెం అలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సో ముందే తయారు చేసుకున్న పేస్ట్ మీకు గుర్తుంది కదా. సో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి మొత్తం తొక్కలై తీసేసిన అవి, వెల్లుల్లిపాయలు బాగా వేపి తర్వాత కొత్తిమీర యాడ్ చేసి వేపుకొని మనం పేస్ట్ చేసుకున్నాం. సో దీంట్లో మీకు రిక్వైర్ కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఆ పేస్ట్ అలానే వేసేసుకోవచ్చు. ఎందుకంటే మీకు మ్యాక్సిమం కొత్తిమీరలోనే వచ్చేస్తుంది మాయిశ్చర్ ఒకసారి ట్రై చేసాం కాబట్టి. సో మీరు అన్నట్టు ఈ కలర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది సార్, గ్రీన్ కలర్. సో దీంట్లో కారం వేసుకుంటే డెఫినెట్గా అది బ్లాక్ అయిపోతుంది. సో ఇదనే కాదు, ఈవెన్ మనం పాలకూర చాలామంది పాలక్ పేస్ట్ చేసుకుంటారు రోటీస్లో తినడానికి. సో అది కూడా ఏంటంటే కుక్ చేసేటప్పుడు పాలక్ ఏదైతే కుక్ చేస్తున్నామో అది ఎక్కువసేపు కుక్ చేయకోకుండా జస్ట్ వాటర్లో వేసి ఒక 5 minutes ఉంచారనుకోండి, ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ వాటర్ ఉంది కాబట్టి నేను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. స్లో ఫ్లేమ్లోనే వదిలేస్తున్నాను. పేస్ట్ ఇదంతా ఉంది కాబట్టి. సో లెట్ ఇట్ కుక్. ఒక 5 to 10 minutes కుక్ అయింది అనుకోండి లో ఫ్లేమ్లో, ఆ వాటర్ అంతా కూడా ఆ పీస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లస్ ఆ కలరు ఇది ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పటివరకు జరిగిన ప్రొసీజర్ మీకు మరొకసారి గుర్తు చేసుకోవాలి అనుకుంటే, సో ముందుగా మనం కొత్తిమీర చికెన్ కోసం కొత్తిమీర పేస్ట్ తయారు చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరతో అది పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఆనియన్స్ వేపుకొని కొంచెం మగ్గిన తర్వాత దాంతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. సో ఆ తర్వాత ఈ చికెన్ వేసి బాగా మగ్గి ఒక 5 to 6 minutes. సో ఇప్పుడు మీరు ముందైతే ఏ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నారో కొత్తిమీర పేస్ట్, దాన్ని యాడ్ చేసాం. సో యాడ్ చేసిన తర్వాత మూత పెట్టాం. వాటర్ యాడ్ చేయలేదు ఇప్పటి వరకు. సో ప్రొసీజర్ మొత్తం మీకు క్లియర్గా అబ్జర్వ్ అయ్యి ఉంటుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం. వావ్. సో ఇప్పటి వరకు మనం వాటర్ అయితే యాడ్ చేయలేదు. లోపల నుంచి వచ్చిన వాటర్కే కుక్ అయిపోతుంది చికెన్. ప్లస్ ఏంటంటే మన పేస్ట్లో ఏదైతే మాయిశ్చర్నెస్ ఉందో అది ఉండిపోతుంది. మనం మసాలా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి స్టిల్ ఆ గ్రీన్ కలర్ అనేది అట్లాగే ఉండిపోయింది, అలానే ఉంది. సో దీంట్లో మనం హెల్దీ పౌడర్ అంటే ఈ పసుపు కూడా అవసరం లేదా? పసుపు అనేది ఆప్షన్ సార్. ఎందుకంటే నేను వాష్ చేసుకునేటప్పుడే సాల్ట్, వెనిగర్ వేసి వాష్ చేసేసినప్పుడు చికెన్ని వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ నీచు వాసన అంటారు కొంతమంది, లేదంటే ఆ చికెన్ స్మెల్ అంటారు. మీరు దేనికైనా వాడుకోవచ్చు, చికెన్కి కానీ, మటన్కి కానీ, ఫిష్కి కానీ, దేనికైనా. వెనిగర్ లేకపోతే కనుక మీరు లెమన్ అయినా సరే కొద్దిగా వేసి ఒక 2 minutes దాంట్లో ఉంచేసి, వెనిగర్ కానీ లెమన్ స్క్వీజ్ చేసేసి ఒక 2 minutes ఉంచేసి వాష్ చేసేసుకున్నారు అనుకోండి, ఆ స్మెల్ అంతా పోతుంది మీకు. ఓకే. ఈవెన్ ఫిష్ అయినా, మటన్ అయినా, చికెన్ అయినా, ఏదైనా సరే మీకు. సో అలాంటప్పుడు ఇంకా పసుపు అనేది మనకు ఆప్షన్ అదే. మీకు కావాలంటే వేసుకోవచ్చు. కొద్దిగా మారిద్ది, ఆ గ్రీనిష్ అనేది మారుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే కలర్ మనకి చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటుండే 2 colours కలిపితే 3వ కలర్ వస్తుందని, ఆ పసుపు కలిసిన అట్లానే. మీకు సింపుల్గా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు పీస్ తీసుకున్నాం అనుకోండి, అది కుక్ అయింది అనుకో ఇట్లా బ్రేక్ అయిపోద్ది. ఓకే. ఇదిగోండి సింపుల్గా తీసుకున్నప్పుడు ఎక్కువ ప్రెస్ చేయక్కర్లేదు, మీకు అట్లా అనగానే విడిపోయింది. ఓకే. సో జ్యూసీగా ఉండిపోతుంది. అది మీరు తినేటప్పుడు కూడా ఆ ఫైబర్నెస్ అనేది రాదు, ప్లస్ ఆ జ్యూసీనెస్ అనేది ఉండిపోతుంది దాంట్లో. ఇక సో ఈవెన్ చికెన్ కూడా మనం హెవీగా గంటలు ఉడికించేసి దాంట్లో ఇంకా తిని వేస్ట్. సో నార్మల్గా సింపుల్గా కుక్కర్ అది లేకుండా చికెన్ చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ సార్ ఎలా ప్రొసీజర్ చెప్పారో అలా వండుకో. సో ఈవెన్ బ్యాచులర్స్ హ్యాపీగా వండుకోవచ్చు, జెంట్స్ కూడా ఇంట్లో ఎవరు లేనప్పుడు వండుకోవచ్చు. ఇంత పెద్దగా ప్రొసీజర్ లేదు అండ్ మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు ఇక్కడ. సో మనం మసాలాలు కూడా వాడలేదు. సో మీకు మరీ కావాలంటే వాడచ్చు, కానీ ఇలా బెస్ట్. సో ఎక్కువ మసాలాలు వాడలేదు, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాం, దాంతోపాటు ఈ కొత్తిమీర పేస్ట్ వాడాం పచ్చిమిరకాయలతో. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇక మీకు ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కుక్ అయిపోతే, పేస్ట్ కానీ చికెన్ కానీ. ఎస్పెషల్లీ నాన్ వెజెస్లో ఏంటంటే ఆయిల్ రిలీజ్ అయినప్పుడు దాని యొక్క టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ మారుతుంది. ప్లస్ అది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఇంకా ఏమీ ఉండదు దాంట్లో. సో ఆయిల్ అనేది స్లోగా రిలీజ్ అయిపోతుంది. ఇంకెక్కువ కుక్ చేసామనుకోండి అది డ్రై అయిపోతూ ఉంటుంది మనకి. ఇక సో ఇట్లా ఉంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. మనకి రోటీస్లోకి తినాలన్నా తినవచ్చు. ఇంకా కొద్దిగా డ్రై చేసుకున్నారనుకోండి రైస్లో కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే రైట్, బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. సో మీకు పీసెస్గా కావాలంటే పీసెస్, గ్రేవీగా కావాలన్నప్పుడు ఇట్లా
ఓన్లీ గ్రేవీగా వస్తుంది మీకు. ఇట్లా టేస్ట్ చేసుకోవచ్చు మనకి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్యూటిఫుల్ అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఇప్పుడు అంత నీట్గా మనం చికెన్ వండేసుకుందాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, అంతే. ఉప్పు కంపల్సరీ, సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ దీంతోటే చక్కగా 1/2 కిలో చికెన్ నీట్గా వండేసుకున్నాం. ఇంత ఫాస్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి చికెన్ వండుకోవాలంటే వెంటనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మన కర్రీ రెడీ అయిపోయింది. దీనికోసం ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆప్షనల్ కదా సార్? ఆప్షనల్ అండి. అంటే మీకు పిల్లలకి పెట్టాలి, లేదు అంటే కొద్దిగా మైల్డ్గా తిందాము, రోటీతో ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అనుకుంటే జస్ట్ లిటిల్ బిట్, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకున్నారనుకోండి మీకు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది పోతుంది. అచ్చా, మనకి క్రీమ్ రెడీమేడ్ దొరికేస్తుంది. సో పైన మీరు అలా కొంచెం, లేదు అనుకుంటే కనుక మీకు కొద్దిగా బటర్ ఉంటుంది, లేదా ఇంట్లో వెన్న ఉంటే వేసుకోవచ్చు. నెయ్యి వాడారు అనుకోండి కంప్లీట్గా టేస్ట్ మారిపోతుంది. సో వేస్తే బటర్ లైక్ చేయరు, బటర్ లేదా క్రీమ్ వేయండి. రెండే పెట్టుకోండి. మళ్ళీ ఎక్కువ మీకు చెప్పినా కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది వేయాలి ఏది వేయకూడదు అనేది. సో క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేయండి, లేదంటే బటర్ యాడ్ చేయండి. లేదు అంటే అవాయిడ్ చేయండి. హ్యాపీగా యాజ్ ఇట్ ఈస్ తినేసేయండి. ఆహా, కొత్తిమీర చికెన్ కర్రీ చూస్తుంటేనే గొంగుమలు ఆడిపోతుంది. చూసారా, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫటాఫట్ ధనాధన్ చేసేసుకునే అద్భుతమైన కర్రీ కొత్తిమీర చికెన్ కర్రీ నా చేతుల్లో ఉంది. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సో పీసులు అయితే పర్ఫెక్ట్గా ఉడికాయి. సింపుల్గా ఈ క్రీమ్ దగ్గర ఎలా ఉంది అనేది నేను చూస్తాను. ఆహా, ఇంత సూపర్గా ఉంది ఏంటి, అసలు మసాలాలు కూడా వాడకుండా. అదిరిపోయింది. కిషోర్ సార్, రియల్లీ సింప్లీ సూపర్. ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఆ చికెన్ స్మెల్ లేదు, ఆ నీచు వాసన అనేది లేదు. పర్ఫెక్ట్గా ఉంది. మనం మసాలాలు ఎక్కువ వాడలేదు. ఎక్కువ మసాలాలు వాడి పిల్లలు ఏం దాహం అది అంటారు, అలాంటిది లేదు. సో చాలా టేస్టీగా ఉంది. ఇంకా లోపలికి ఎలా వెళ్ళిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో పటాఫట్ ధనాధన్ చాలా అద్భుతంగా మా అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీ. సో చేసి చూపించారు. అది కూడా హెల్తీగా ఉండేలా గ్రీనిష్ కొత్తిమీరతో. మనం ఇప్పుడు కొత్తిమీర బదులు లైక్ పాలకూర కానీ పాలకూర వేసుకోవచ్చు. మెంతుకూర వాడతారు. మెంతుకూర ఆల్రెడీ చాలా మంది చేసుకుంటారు. మెంతుకూర సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అక్కడ కొత్తిమీర ప్లేస్లో వేరే ఆకు. అదేంటంటే మెంతుకూర ఏంటంటే కొంతమంది ఆకుల వరకు మాత్రమే వాడుకుంటారు. డైరెక్ట్గా మన పప్పులో ఎట్లా వేసుకుంటామో అట్లా వేస్తారు. ఓకే. బట్ ఇట్లా పేస్ట్ చేసుకోవటం వలన ఏంటంటే మీకు గ్రేవీ కంటెంట్ అని వస్తుంది. రోటీతో పాటు తినేటప్పుడు కానీ, రైస్లో కలుపుకునేటప్పుడు కానీ అది మీకు డిఫరెంట్ ఫ్లేవర్ కానీ, ఆ టేస్ట్ కానీ వస్తుంది అన్నమాట. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.